బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నున్న పోలీస్ స్టేషన్ నుండి పైపుల రోడ్డు సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పలు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, బీజేపీ విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుబ్బయ్య, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆనాటి దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ముషర్రఫ్తో ఈ దేశం కోసం రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి యువత యుద్ధంలో చచ్చిపోకూడదు అనేటువంటి ఒక శాంతి ఆలోచనతో లాహోర్ బస్సు యాత్ర జరిపితే బస్సు యాత్ర చేసినటువంటి భారతదేశం ప్రపంచానికి శాంతికి సందేశంగా మారి ప్రపంచ దేశాల మొత్తానికి కూడా ఒక శాంతియుత దేశంగా పేరొందినటువంటి మన భారతదేశం నుంచి పాకిస్తాన్ మారిద్దేమో అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి అంత మునుపు 3 సార్లు యుద్ధం చేసినటువంటి మన దేశం మీద చేసినటువంటి పాకిస్తాన్ ముష్కరులను ఏ రకంగా తరిమినప్పటికీ కూడా బుద్ధి రానటువంటి పాకిస్తాన్ ఆ రోజున కార్గిల్ ఏదైతే 12-14 వేల ఎత్తున్నటువంటి కార్గిల్ యొక్క ఆ యొక్క పర్వత శ్రేణి మీద నుంచి కిందనున్నటువంటి మన సైనికుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ కార్గిల్ ఆక్రమించడానికి ప్రయత్నం చేసింది.